350 రూపాయలు 710 రూపాయలు ఆర్మీకి ఎక్కడ ఉన్నాయి ఆ డబ్బులు? ఇప్పుడు 350 రూపాయలు టికెట్ పెడితే ఆర్మీ వెళ్తుంది ఆ సినిమాకే? 50 రూపాయలు పెట్టండి, ఆర్మీ చూడగలుగుతుంది. మీకు ఆర్మీ అంటే అర్థమైంది కదా. మన లాస్ వస్తుంది అంటే ఇదేమన్నా భారీ బడ్జెట్ సినిమానా? ఒక కల్కి, ఒక బాహుబలి, ఒక RRR అంటే అరే భారీ బడ్జెట్ సినిమా. ఏదైనా డబ్బులే కదండి. డబ్బులు ఏంటంటే మనుషులు దోచు. రేపు పొద్దున ఓజీ సినిమా కూడా రేట్లు పెడితే ఇలాగే మాట్లాడతాను నేను. అరే మనం చూసేటట్టు ఉండాలి సినిమా, మనం తిట్టుకునేటట్టు ఉండకూడదు. ఇప్పుడు ఒక 710 రూపాయలు టికెట్ మల్టీప్లెక్స్ అనుకోండి, 10 మంది పోతే 7,000 రూపాయలు. సామాన్యుడు ఎలా పెడతాడు 7,000 రూపాయలు? 7,000 అంటే ఇప్పుడు ఆ 7,000 రూపాయలు నాకు నెల రోజులు నా కుటుంబం ఇల్లు గడుస్తుంది. నాకు 200 పెట్టు. సరే ఇది 3D సినిమా 4DX సినిమా, దీనికి 700 పెట్టిరంటే అనుకోవచ్చు. పార్ట్ 2 ఇది. ఇంకా దానికి ఏముంటుంది, మామూలుగా 2D సినిమా ఇది కూడా. కొంచెం మా పానాలు కూడా తినకుండా నాయన 350 రూపాయలు అంత పెడితే అస్సలు ఎవడు కొనండి. టికెటే 710 రూపాయలు అంటే మళ్ళీ బ్లాక్ అమ్మేటోళ్ళు ఎంత అమ్ముతారు?